హైదరాబాద్ లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. భరత్ నగర్ బ్రిడ్జి కింద నిర్మాణస్య ప్రాంతంలో వాహనదారులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదును దొంగిలించి పారిపోయిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వాహనదారులని టార్గెట్ చేస్తూ వారి వద్దనున్న నగదుతో పాటు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారి వద్ద నుంచి దుండగులు డబ్బులు దోచుకెళ్తున్నట్టు ఏసీపీ హనుమంతరావు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లో ఒక రాబరీ జరిగింది. అభిషేక్ అనే అతను 16వ తారీఖు మిడ్ నైట్ మన ఎంజీ బస్ స్టాండ్లో దిగి బయటకు వస్తే అతను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వాళ్ళు మేము బాలనగర్ ఆర్సీపురం వెళ్ళాలని అతను అడిగితే ఆర్సీపురంకి మేము తీసుకెళ్తామని చెప్పి ఆటోలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు మనకు ఎక్కడైతే ఎంజీ బస్ స్టాండ్ నుంచి ఎన్ రూట్లో నుంచి వస్తూ మన సనత్ నగర్ వచ్చిన తర్వాత భరత్ నగర్ దగ్గర యూటర్న్ తీసుకొని సనత్ నగర్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4,000 డబ్బులు, తర్వాత ఒక మొబైల్ ఫోను తీసుకున్నారు. కత్తితోటి భయపెట్టడం జరిగింది. దాంతోపాటు భయపెట్టే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్పే ఎవరైతే కంప్లైంట్ ఉన్న అభిషేక్ దగ్గర నుంచి ఫోన్ ఏది ఉందో ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా ఒకసారి సంథింగ్ అరౌండ్ 1181 రూపీస్, ఒకసారి 700 రూపీస్, ఒకసారి 1181 రూపాయలు, ఒకసారి 12,700 రూపాయలు, ఒకసారి ఫోన్పే ద్వారా కూడా అతను భయపెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి అతను వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ వదిలేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి